ఎన్ని ఆఫర్స్ పైప్ లైన్ లో ఉన్నాయి? ఎన్ని ఆఫర్స్ రిలీజ్ అయినాయి? ఏ కంపెనీకి పోవాలనుకుంటున్నావు? ఎలా? నేను ఆ 4 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత, నేను ఫెయిల్ అయిన తర్వాత, టిల్ నౌ ఐ హావ్ వెంట్ ఇంటూ HR రౌండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇంటర్వ్యూ. అంటే ఇప్పుడు నువ్వు ప్యాకేజ్ చూస్తావా లేదంటే కంపెనీ చూసుకుంటున్నావా? బోత్ ప్రశాంత్, ఐ విల్ రెండింటిని ప్యారలల్ గా. అంటే ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటంటే కంపెనీ నిన్ను సెలెక్ట్ చేసుకోవడం కాదు, నువ్వు కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఐఎమ్ 100% షూర్ ఆన్ దట్ వన్. రేపు మనకి ఏమైనా ఇంటర్వ్యూ ఉందంటే మనం కంపల్సరీగా గో త్రూ నోట్స్ వెళ్తాం. ఈ టెక్ స్టాక్ కి మోర్ దెన్ 200 పేజెస్ ఉంటాయి. ఇఫ్ యూ పుట్ ఆన్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ ఇఫ్ యూ రైట్, బట్ అసలు ఆ బ్లాక్స్ ఉండడం వల్ల రియల్లీ హెల్ప్ మీ టు క్రాక్ ది ఇంటర్వ్యూస్. ఏ టైంలో మీరు ప్లాన్ చేసుకునే వాళ్ళు? డైలీ 1.5 hours సెషన్ జరుగుతుంది, దానికి ప్రిపేర్ అవ్వాలా, ప్రాక్టీస్ చేయాలా? అంటే ఎలా ప్లాన్ చేసేవాళ్ళు షెడ్యూల్? వీఆర్ నాట్ లెర్నింగ్ రాకెట్ సైన్స్ ప్రశాంత్. డిఫరెంట్ కేసెస్ లో ఒక 4 to 5 days వాళ్ళు కంటిన్యూ క్లాస్ అటెండ్ కాలేనప్పుడు మళ్ళా నెక్స్ట్ కాల్కి రావాలనంటే కొంచెం డిఫికల్టీ ఉంటుంది, ఆ ఫ్లో మిస్ అయి ఉంటుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ ఏదన్నా మీరు ఫేస్ చేసి హ్యాండిల్ చేశారు ఎప్పుడన్నా? కొన్ని సిక్ లీవ్స్ తీసుకొని ప్రిపేర్ అయిన రోజులు కూడా ఉన్నాయి ప్రశాంత్. ఓకే, ఇన్ని కాల్స్ వస్తున్నాయి చాలా మంది. కొంతమంది మా కాల్స్ ఇంకా రెజ్యూమ్ సెర్చ్ చేయండి, రెజ్యూమ్ లో మాకు ఇంకా మంచి పాయింట్స్ పెట్టాలా లేకపోతే ఎటువంటి అడుగుతుంటారు. మీరు కాల్స్ ని ఎలా జనరేట్ చేసుకోగలిగారు బాగా? సో వన్స్ నాకు అసలు కుబర్నెటిస్ క్లాసెస్ కంప్లీట్ కాగానే ఆ ఉన్న నాలెడ్జ్ తో ఐ హావ్ గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్ ప్రశాంత్. కోర్సెస్ ఎవరైనా చెప్తారు అండ్ ట్రైనింగ్ ఎవరైనా ఇస్తారు, బట్ హౌ టు మేనేజ్ ద థింగ్స్ వెన్ యూ గెట్ ఇన్ టు ద జాబ్ అనేది వెరీ ఇంపార్టెంట్. యా, హాయ్ శంకర్. యా, హాయ్ ప్రశాంత్. యా, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. యా, ఓకే గైస్, ఇక్కడ మనకి శంకర్ అని రేపు జనవరిలో ఫినిష్ అయిపోయి ఆన్గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్. ఈ క్లియర్డ్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్, చాలా ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయ్యాడు. అలానే చాలా ఇంటర్వ్యూస్, 3 ఆఫర్స్ యాజ్ ఆఫ్ నో హ్యాండీ ఆఫర్స్ 3 ఉన్నాయి, కొన్ని పైప్ లైన్స్ లో ఉన్నాయి. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు ఇంటర్వ్యూస్ లో. అతను ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ ఏంటి, ఓకే అతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ప్రజెంట్, ఓకే అలానే అతను రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అయ్యేవాడు త్రూఅవుట్ ద మన కోర్స్ డ్యూరేషన్ కానీ లేకుంటే అతను సెల్ఫ్ లెర్నింగ్ కానీ ఎలా ప్రిపేర్ అయ్యేవాడు, ఇటువంటి టెక్నిక్స్ అన్ని మనం ఈ పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. ఎండ్ టు ఎండ్ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా కానీ చూసారంటే, ఎవరైతే డెవాప్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ అనేది మీకు ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది గైస్. థ్యాంక్ యూ, వెల్కమ్ శంకర్ టు దిస్ పాడ్కాస్ట్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీ ఫ్రీ టైం మాకు ఇచ్చినందుకు. ప్రశాంత్, నో ఇష్యూస్. యా, ఎస్ శంకర్, మీరు జనరల్ గా అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అది కొంచెం మన వ్యూవర్స్ కి అందరికి చెప్పగలరా? అంటే ఎక్కడ చదువుకున్నారు అలా? Sure, Prashant. So actually, I belongs to Hyderabad, Telangana state. So I have completed my graduation in the year of 2021 at Indoor Institute of Engineering and Technology, Siddipet. So later, I got placed in Accenture as a DevOps engineering. So currently, I was having 3 years, 8 months of experience as a DevOps engineer. So this is my education background and work profile. So నేను స్టార్టింగ్ నుంచి డెవాప్స్ ఇంజనీరింగ్ వర్క్ చేశాను యాక్సెంచర్ లో. బట్ ఐ హ్యావ్ వెరీ జస్ట్ మినిమం నాలెడ్జ్, జస్ట్ లైక్ డిప్లాయ్మెంట్స్ చేయడం అండ్ బేసిక్ నాలెడ్జ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ డిడెంట్ నో అసలు బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎలా పనిచేస్తుంది, వాట్ ఈస్ డెప్త్ ఇన్సైట్స్ అండ్ హౌ టు హ్యాండిల్ ద టాస్క్ అండ్ సిచ్యువేషన్. అసలు బ్యాక్ ఎండ్ అనేది very nil, it is an 0%. Later I'm searching in YouTube for the Linux and shell scripting. Then I was found your channel. నేను అసలు ఫస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్స్ లో మీరు పెట్టిన లైనక్స్ వీడియోస్ కానీ ఆ షెల్ స్క్రిప్టింగ్స్ వీడియోస్ కానీ అసలు ఇట్స్ అన్ మైండ్ బ్లోయింగ్. అంత డెప్త్ నాలెడ్జ్ తో ఈవెన్ ఇన్ని ఇయర్స్ అవుతున్నా కానీ అసలు యూట్యూబ్ ప్లేలిస్ట్ లో కానీ వేరే ఛానల్స్ లో కానీ లైనక్స్ షెల్ స్క్రిప్టింగ్ వీడియోస్ అంత డెప్త్ గా చెప్పడం, ప్లస్ మీరు డెలివరీ చేసే కంటెంట్ ఐ నెవర్ సీన్ ప్రశాంత్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. దెన్ లేటర్ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ బ్యాచ్, ఎప్పుడు వీళ్ళు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తారని. ప్లస్ నేను మీ కోర్స్ కరికులం కూడా గో త్రూ వెళ్ళాను. అందులో మెన్షన్ డీటెయిల్స్ వేరే అదర్ అంటే ఇన్స్టిట్యూషన్స్ కోర్స్ కూడా కంపేర్ చేసి చూసాను. బట్ ఈజ్ నెవర్ మ్యాచెస్, దే జస్ట్ ప్రొవైడింగ్ వాట్ ఈస్ వాట్. బట్ ఇట్స్ నాట్ లైక్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కానే కాదు. ఐఎమ్ 100% షూర్ ఆన్ దట్ వన్. సో వన్స్ మీ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయిన తర్వాత ఐ హ్యావ్ ఫౌండ్ ఏ ఫుల్ గ్రిప్ ఆన్ మై కమాండ్, ఆన్ మై సబ్జెక్ట్. ఇట్స్ లైక్ ఇట్స్ ఆన్ పీక్ స్టేజ్.
Then I was have a good time and a good understandability of technology and good understandability of knowledge, and I have seen my career, what is my future. Yeah. ఓకే. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే మీ ఛానల్లో తీసుకొచ్చారో బ్లాగ్స్ కానీ ప్లస్ సినారియో ప్లే గ్రౌండ్స్ కానీ, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్ టు ద స్టూడెంట్స్ ప్రశాంత్ గారు. బికాస్ రేపు మనకి ఏమైనా ఇంటర్వ్యూ ఉందంటే మనం కంపల్సరీగా గో త్రూ నోట్స్ వెళ్తాం. బట్ మన నోట్స్ లో ఉన్న పాయింట్స్ ఆల్మోస్ట్ ఈ టెక్ స్టాక్ కి మోర్ దెన్ 200 pages ఉంటాయి ఇఫ్ యూ పుట్ ఆన్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ ఇఫ్ యూ రైట్. బట్ అసలు ఆ బ్లాగ్స్ ఉండడం వల్ల విత్ ఇన్ మినిట్ we can see what is what and how can we reply. So I strongly recommended that blogs. So it's really helped me to crack the interviews in the end time, and it helps a lot, Prashant. So first of all, అందరికి చెప్పొచ్చేది ఏంటంటే ఈవెన్ నాన్ 80% అయినా 80% అయినా మీరు ఫస్ట్ భయపడతారు అంతే. ఆ భయాన్ని మీరు కొంచెం వదిలేసి కొంచెం టైం అనేది ఫెట్ చేస్తే ఇట్స్ బికమ్ వెరీ సింపుల్. మీరు ఈ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి నేను నేర్చుకోగలనా అనే భయం ఉంటే యూ హ్యావ్ ఫెయిల్డ్ ఓవర్ దేర్. మీకు జస్ట్ కావాల్సిందల్లా ఫిక్స్డ్ టైం అండ్ యూ కెన్ బి లీవ్ యువర్ ఫియర్ సో దట్ యూ కెన్ బి ఆటోమేటికలీ సక్సెస్ ఇన్ ది ఫ్యూచర్. అండ్ సింపుల్ ఏ డే-to-day practice, that's enough. Because we are not learning rocket science, Prashant. It's just we are learning a technology. If you have interest and if you have the time, it's more than enough. So and here we have the very structured, it's not like a zigzag roadmap. మనకి ఎంత సింపుల్ గా వెళ్తున్నామంటే ఈవెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ద నాన్ 80% ఆల్సో. ఇఫ్ యూ కెన్ జాయిన్ హియర్ యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ద దిస్ ఐటీ డొమైన్ ఇన్ దిస్ DevOps technology. But the thing is we have the good roadmap and we have a good understandability and we have the good lecturer as well, and also we have good resources like a blog site career, even playground scenarios as well. షూర్ శంకర్, థ్యాంక్ యూ. శంకర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే డొమైన్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, ఈవెన్ డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ, నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేదా వేరే డొమైన్ వాళ్ళకి కూడా అంత గ్రిప్ ఉండదు అనమాట. అంటే 1 or 2 టూల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. నేను కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ స్విచ్ కొట్టాను కాబట్టి నాకు అన్ని టూల్స్ మీద కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ నేను స్టూడెంట్స్కి షేర్ చేయగలుగుతున్నాను క్లాసెస్లో. ఈవెన్ ప్రజెంట్ కూడా నేను మెయిన్ డాకర్ అండ్ క్యూబర్నెటీస్ ఇన్ఫ్రా టెరాఫార్మ్ సైడ్ ఉన్నాను కదా. ఇట్లా మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఓవరాల్గా అటెండ్ అయ్యి ఉంటారు, అండ్ ఎన్ని రిజెక్షన్స్ సరిగుంటాయి, ఎన్ని సెలక్షన్స్ జరిగాయి, అది కొంచెం అంటే నేను రీసెంట్గా మీరు మన గ్రూప్లోనే మనం ఇప్పుడు కూడా 1-to-1 చాట్స్ ఎప్పుడు నేను పోస్ట్ చేయను, మీరు గమనించుంటారు అనమాట. ఓన్లీ ఎవరైనా ఆఫర్ వచ్చిందనంటే స్టూడెంట్ గ్రూప్లో పోస్ట్ చేస్తేనే నేను దాన్ని గ్రూప్ కంగ్రాచులేషన్స్ మెసేజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. అలా మీరు ఎక్కడన్నా ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు, అటువంటి ప్యాటర్న్ ఏదని చెప్పగలరా మన వాళ్ళకి? అంటే ఎన్ని ప్యానల్స్ మీరు ఫేస్ చేస్తుంటారు? ఎస్ ప్రశాంత్. సో యాక్చువల్గా స్టార్టింగ్ లో ఐ హావ్ ఫెయిల్డ్ ఫర్ ద 4 interviews. జస్ట్ నేను లర్న్ అవుతుంటేనే ఐ స్టార్టెడ్ టు అప్లై అండ్ ఆల్సో ఐ ఏబుల్ టు గెట్ ద కాల్స్ యాజ్ వెల్. బట్ స్టార్టింగ్ 4 interviews మాత్రం ఈవెన్ ఫస్ట్ స్టేజ్ లోనే రిజెక్ట్ అవుతుంది. సో ఐ థాట్ అంటే మీరు ఐ థింక్ మీరు ఆగస్ట్ బ్యాచ్. ఎస్ ప్రశాంత్. సో స్టార్టింగ్ లో రిజెక్ట్ అవుతుండే. దెన్ యాక్చువల్ నేను రిజెక్ట్ అనేది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే ఇట్ గివ్స్ మీ స్టెప్స్ ఆర్ ఇట్ గివ్స్ మీ ఫీడ్బ్యాక్ వేర్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ అండ్ హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో వన్స్ మీ అందరికి చెప్పేది ఏంటంటే ఈవెన్ మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా కానీ యూ హ్యావ్ టు లర్న్ give interviews, so it will removes fear from yourself. సో నేను డెఫినెట్లీగా చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూస్ ఇవ్వండి, ఇచ్చి ఫెయిల్ అవ్వండి, దట్స్ అన్ ఇంపార్టెంట్ స్టెప్. దెన్ లేటర్ యూ కెన్ అనలైజ్. నేను ఆ 4 interviews ఇచ్చిన తర్వాత నేను ఫెయిల్ అయిన తర్వాత టిల్ నౌ ఐ హావ్ వెంట్ ఇన్ టు HR rounds ఆఫ్ ఎవ్రీ ఇంటర్వ్యూ. నేను జస్ట్ నాకు టైమ్స్ స్లాట్స్ మిస్ మ్యాచ్ కావడం వల్ల, కొలైడ్ అవడం వల్ల నేను కొన్ని ఫైనల్ రౌండ్స్ స్కిప్ చేశాను. కానీ నేను 4 interviews తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఐ హావ్ క్రాక్ టిల్ టు ద HR rounds. సో అంటే ఇప్పుడు నువ్వు ఆ 4 interviews లో అంటే ఏ ప్రాబ్లం వల్ల రిజెక్ట్ చేశారని నువ్వు ఇంటర్నల్ గా, అంటే 4 interviewల్లో నువ్వు రిజెక్ట్ అయినాను, నన్ను సెలెక్ట్ చేయలేదు కంపెనీస్ ప్యానల్లో వచ్చిన వాళ్ళు అంటే నీకు తెలిసి ఉంటుంది కదా మైనస్లు, అంటే ఏమై ఉండొచ్చు? సో ఫస్ట్ వచ్చేది గాయస్, యాక్చువల్లీ మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసే ఫస్ట్ కంపెనీలో జాబ్ ఎక్కాం. బట్ ఇక్కడికి లాంగ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 3.5 years నేను డొమైన్ లో ఉన్నాను. సో మనకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో లిటిల్ బిట్ ఆఫ్ ఏ లిటిల్ ఫియర్ అండ్ హౌ టు ప్రజెంట్.
how to present and how to deliver the content, and how to answer the questions, and how much of the answer is we have to provide అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మనం ఇస్తూ ఉంటూ మనం ఈ బ్యాచ్ లో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వస్తే we can automatically know how to answer, and how to give and suitable how to give the suitable answer, and how to impress that recruiter as well. So it all went with the, if you are concentrating learning and a little practice. మ్మ్. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపరేషన్ లో మీకు ఇంటర్నల్ గా మన గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా ప్రస్తుతానికి, అక్కడ ఎవరైనా మీకు ఫ్రెండ్స్ పరిచయం అయ్యి అలా మీరు ఏదైనా ఇంటర్నల్ గా డిస్కషన్ ఏదైనా చేశారా అలా ఫీల్ అయినప్పుడు కానీ అలా? Yes, Prashant. So actually, we are go with a group only. So actually, and I used to ping the persons where all in case other companies crack this na, అంటే what are the active ఉన్నాను. questions, yeah, what are the questions they have asked, and how it was delivering. Then I used to keep follow the some of the preparation steps. First, videos. Next, blogs. Next, I used to use this scenario playground. Then I went to the LinkedIn. Then I went to the ChatGPT. So these are the some of the preparation steps I have followed, Prashant. ఓకే, అంటే ఇప్పుడు నీకు కరెంట్ ఎన్ని ఆఫర్స్ పైప్ లైన్ లో ఉన్నాయి, ఎన్ని ఆఫర్స్ రిలీజ్ అయినాయి? ఈవెన్ మన రీసెంట్ పోస్ట్ లో కూడా నీది బ్యాచ్ 6 లో కంగ్రాచులేషన్స్ సరిగుంటది. ఎన్ని ఆఫర్స్ పైప్ లైన్ లో ఉన్నాయి, ఏ కంపెనీకి పోవాలనుకుంటున్నావు ఎలా? So actually, as of now, I have 3 offer letters in my hand. So first one is like a Harman, and second one is like a Infinite Solution. So third one is like a CGI. So they have provided so joining date for this last month of the December 31st. But I was in dilemma which ones to choose and which one to go for. And moreover, there are the plenty of HR rounds and other offers in pipeline as well. Okay. So I'm deciding for the which one a company మంచి ఉంటుంది నా కెరియర్ గ్రోత్ కి, అండ్ which adds more value to the long term goals. అంటే ఇప్పుడు నువ్వు ప్యాకేజ్ చూస్తావా లేదంటే కంపెనీ చూసుకుంటున్నావా? Both, Prashant. I will రెండింటిని ప్యారలల్ గా. అంటే ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటంటే కంపెనీ నిన్ను సెలెక్ట్ చేసుకోవడం కాదు, నువ్వు కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఎస్ ప్రశాంత్. ఓకే, గ్రేట్. యాక్చువల్ గా నేను చాలా మందిని చూశాను, మన కొంతమంది పాడ్కాస్ట్ ఇవ్వలేరు, ఫియర్ ఉంటది కాబట్టి. మన మీ బ్యాచ్ లో కూడా ఆన్ గోయింగ్ బ్యాచ్ లోనే చాలా మంది ప్లేస్ అయ్యారు మనకి. ఈవెన్ ఈ నవంబర్ డిసెంబర్ లో మీరు కమ్యూనిటీ పోస్టులు కూడా చూసినా కానీ చాలా 15-20 పోస్టులు రీసెంట్ గా అన్ని బ్యాచెస్ నుంచి మనకి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. అదంట మనం చేసిన ఎఫర్ట్సే కాదు, స్టూడెంట్ సైడ్ నుంచి కూడా చాలా ఎఫర్ట్ ఉంటుంది అనమాట. 90% స్టూడెంట్ కష్టపడితేనే మనం ఇటువంటివన్నీ అచీవ్ చేయగలం అనమాట. ఇప్పుడు శంకర్, ప్రిపరేషన్ లో నువ్వు ప్రిపేర్ అవుతా ఉంటావు కదా, ఇప్పుడు మార్నింగ్ నీకు వర్క్ ఉంటుంది, అసలు అంటే ఏ టైంలో నువ్వు ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాడివి? ఇప్పుడు జనరల్ గా నేను ఎప్పుడు రన్నింగ్ నోట్స్ రాయమంటాను, రాయలేకపోతే బ్లాగ్స్ చూడమంటాను. అంటే మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ కాబట్టి మీరు నా రన్నింగ్ నోట్స్ రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది, అటువంటి వాళ్ళకి నేను బ్లాగ్స్ హెల్ప్ అవుతాయి. అంటే ఏ టైంలో మీరు ప్లాన్ చేసుకునే వాళ్ళు? డైలీ 1.5 hour సెషన్ జరుగుతుంది, దాన్ని ప్రిపేర్ అవ్వాలా, ప్రాక్టీస్ చేయాలా, అంటే ఎలా ప్లాన్ చేసేవాళ్ళు షెడ్యూల్? సో యాక్చువల్లీ ప్రశాంత్, వన్స్ మన క్లాస్ కంప్లీట్ అయినాక జస్ట్ ఐ విల్ మీన్స్ యూజ్ సమ్ టైమ్ అసలు ఆ సెక్షన్ లో ఏం చెప్పారు, నాకు ఏం గుర్తుంది, అండ్ ఐ యూస్ టు ప్రాక్టీస్ ఆన్ నెక్స్ట్ డే మార్నింగ్. నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేవాడిని, బట్ అంతకు ముందు అంటే మీకు నైట్ సెషన్ కాబట్టి. అవును, నైట్ సెషన్ కాబట్టి అంతకుముందు నేను జస్ట్ సెర్చ్ చేసేవాడిని. ఇంకేమైనా నాకేమైనా తెలియని కీవర్డ్స్ వచ్చినా గానీ, ఏమైనా న్యూ వర్డ్స్ వచ్చినా గానీ, ఐ యూస్ టు సెర్చ్ ఇన్ ChatGPT అండ్ గెట్ టు నో. దెన్ మార్నింగ్ ఎర్లీగా లేచి ప్రాక్టీస్ చేస్తుండే. దెన్ ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. నాకు ఈ వర్డ్స్ తెలుసు కదా, ఈ టెర్మినాలజీ తెలుసు కదా అని. దెన్ ప్యారలల్ గా నేను వర్క్ చేసుకుంటే కూడా ప్రాక్టీస్ చేస్తుండే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే నేను ఈవినింగ్ ఎండ్ అయిపోయేలోపు కూడా మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఉంటుండే. ఈ ఎట్లయినా కోర్స్ కంప్లీట్ చేయాలి, ప్లస్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయాలి, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అని. ఇన్ కేస్ ఏమైనా తెలియకపోతే మాత్రం డీప్ గా గూగుల్ సెర్చ్ చేస్తుండే అండ్ యూజింగ్ ChatGPT యాజ్ వెల్, ప్రశాంత్. అంటే నేను జనరల్ గా అబ్జర్వ్ చేశాను శంకర్, అంటే మీరు ఆల్రెడీ ఒక ఆఫర్ కాదు మల్టిపుల్ ఆఫర్స్ కొట్టారు కాబట్టి నీకు ఆ ప్యాటర్న్ బాగా తెలుసుంటది. ఇప్పుడు ఒక 3 to 4 days కంటిన్యూగా సెషన్ అటెండ్ కాలేరు అనుకో స్టూడెంట్స్, ఏదైనా మ్యారేజ్ ఉండొచ్చు, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ కేసెస్ లో
ఒక 4 to 5 days వాళ్ళు కంటిన్యూ క్లాస్ అటెండ్ కాలేనప్పుడు మళ్ళా నెక్స్ట్ కాల్కి రావాలనంటే కొంచెం డిఫికల్టీ ఉంటుంది, ఆ ఫ్లో మిస్ అయి ఉంటుంది అనమాట. అటువంటి సిచ్యువేషన్ ఏదన్నా మీరు ఫేస్ చేసి హ్యాండిల్ చేశారు ఎప్పుడన్నా? అంటే కంటిన్యూ ఒక 3 to 4 days క్లాస్ మిస్ అవ్వడం, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? సో యాక్చువల్ క్వశ్చన్ నేను ఫేస్ చేశాను. అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉండడం వల్ల నేను రెగ్యులర్ గా అటెండ్ కాకపోవడం వల్ల, సో జస్ట్ నేను మోస్ట్లీ వీకెండ్స్ యూజ్ చేసుకుంటుండే ప్రశాంత్. సో సాటర్డే సండే లేకపోతే నాకు ఇవాళ ఏం వర్క్ లేదు, నేను ఎర్లీగానే ఖాళీగా ఉన్నానంటే నేను ఆ డేలో ఎంతో కొంత ఏదో ఒక క్లాసెస్ పెట్టి కంపల్సరీ కంప్లీట్ చేస్తుండే. మోస్ట్లీ అప్ టు డేట్ ఉండడానికి ట్రై చేస్తుండే. అది నేను ఇన్ కేస్ క్లాస్ వినడమైనా లేకపోతే ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయడం వలనైనా up to date. Mostly I will give to up to date to the course. ఓకే ఓకే శంకర్, అర్థమైంది. అంటే అప్ టు డేట్ ఉండేదాన్ని ట్రై చేస్తారు. అంటే మీరు మోస్ట్ వీకెండ్ టైం బాగా అవును యూటిలైజ్ చేసుకుంటారు. ఇన్ కేసు నేను కొన్ని సిక్ లీవ్స్ తీసుకొని ప్రిపేర్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే ఓకే మళ్ళా ఓకే సిక్ లీవ్స్ కూడా అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యారు మంచి ప్యాకేజ్ కోసం. ఓకే, ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్లీ. ఓకే, అలానే శంకర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3.5 years టార్గెట్ వేరే కంపెనీస్ వచ్చి కొట్టాలని పెట్టుకున్నారా, లేదా ప్యాకేజ్ ఏదన్నా నేను ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ కొట్టాలా లేదంటే ఎలా, అంటే ఏం టార్గెట్ మీది యాక్చువల్గా? సో యాక్చువల్లీ నా టార్గెట్ వచ్చేసి ప్యాకేజ్. అంటే ఇంకా వదలరా, ఇప్పుడు 3 ఆఫర్లు వస్తే ఏరే వాళ్ళకి పోతుంది కదా ఆఫర్, మళ్ళా కంటిన్యూ అట్లనే ఏం లేదు. బట్ నేను ఇంకా నా వాల్యూ మార్కెట్ లో చూపించుకోవాలి కదా. సో దిస్ ఈజ్ మై వాల్యూ అని. సో ఐఎమ్ ట్రైయింగ్ బెస్ట్. సో యాక్చువల్లీ ఇట్స్ అన్ గుడ్ థింగ్ ప్రశాంత్ టు ట్రై, అండ్ యూ నీడ్ టు బి స్టే అప్డేట్ టు ద మార్కెట్ వాల్యూ యాజ్ వెల్. And it is a good time to prove yourself that yeah, this is your rate and this is your value. So I strongly believe in that, Prashant. అంటే ఇన్ని ఆఫర్లు కొట్టానని నేను చూపించుకునేదానికి మీరు ఇంటర్వ్యూస్ అటెంప్ట్? అట్లనే ఏం లేదు. బట్ మోస్ట్ ఓవర్ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతారు ప్రశాంత్. ఇన్ కేస్ నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు కూడా దే యూస్ టు ఆస్క్ ఇన్ డీప్ క్వశ్చన్స్ యాజ్ వెల్. సో అక్కడ నుంచి కూడా నేను చాలా కొత్త టెక్నాలజీస్ కానీ, కొత్త సినారియోస్ కానీ, కొత్త కామెంట్స్ కానీ, కొత్త వే ఆఫ్ ఇంకా అదర్ పాసిబిలిటీస్ కూడా నేర్చుకున్నాను. సరే, ఇప్పుడు మీరు నేర్చుకున్నా అంటున్నారు కదా, ఇప్పుడు ఏదన్నా ఒక టూల్ తీసుకోండి, ఒక టెక్నాలజీలో ఒక టూల్, ఒక కాన్సెప్ట్ లో వాళ్ళు కాంప్లికేటెడ్ గా సినారియోని ఫ్రేమ్ చేస్తారు. అంటే ఇలా సర్వర్ ఈ టైంలో డౌన్ అయిపోయింది, ఎలా మానిటర్ చేస్తారు, ఎలా అలర్ట్స్ కాన్ఫిగర్ చేస్తారు, లేదంటే డిప్లాయ్ చేసినటువంటి 5 minutes తర్వాత నా అప్లికేషన్ డౌన్ అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ ఏదన్నా అడిగినప్పుడు కానీ నీకు తెలియకుండా ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో క్రిటికల్ క్వశ్చన్స్ పడతాయి కొన్నిసార్లు, దే మైట్ నాట్ ఎక్స్పెక్ట్ 100%, కానీ నువ్వు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అనేది వాళ్ళు మెయిన్ ఫోకస్ చేస్తారు అనమాట. అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఏదన్నా నువ్వు ఈ కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా అంటున్నావు, ఎక్కడన్నా ఛాలెంజింగ్ గా తగిలిందా మీకు? ప్రశాంత్, యాక్చువల్లీ ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడే నాకు మైండ్ లో ఫ్రేమ్ అవుతున్నాయి ఆన్సర్, వాళ్ళు యూజ్ చేసే కీవర్డ్స్ వలన. సో నేను అట్లా అసలు ముందే నా దగ్గర నువ్వు ఏ క్వశ్చన్ అయినా అడుగు, నా దగ్గర ఆన్సర్ ఉంది అంత వేలో ప్రిపేర్ అయ్యి ఉండే నేను. సో నేను అలా ఎమ్మటే ఆన్సర్ ఇచ్చేస్తుండే. సో మన క్లాసెస్, నేను కుబర్నెటిస్ వీడియోస్ కూడా చాలా చోట్ల కంపేర్ చేశాను. మీరు చెప్పిన క్లాసెస్ కానీ, మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కానీ ఐ నోవేర్ ఐ హావ్ సీన్ ప్రశాంత్. సో దానివల్ల 6 weeks జరుగుతుంది. అవును. సో మనకి నాకు అట్లా బాగా కాన్ఫిడెన్స్ వచ్చాయి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో వన్స్ నాకు అసలు కుబర్నెటిస్ క్లాసెస్ కంప్లీట్ కాగానే ఉన్న నాలెడ్జ్ తో ఐ హావ్ గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్ ప్రశాంత్. అండ్ ఇన్ కేసు నేను ట్రబుల్ షూట్ చేయలేని ఇష్యూస్ కానీ ఆన్సర్ ప్రొవైడ్ చేయలేకపోతే ఐ విల్ గివ్ నియరెస్ట్ ఆన్సర్ టు దెమ్ ప్రశాంత్. What are the possibility ways that I have worked on, I have maintained అని సొల్యూషన్ ఇచ్చేస్తుండే. ఓకే, అంటే ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా దాని నియరెస్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి టచ్ చేసి చేసేస్తున్నారు. ఓకే, సూపర్. ఓకే, దెన్ వాట్ ఈస్ యువర్ గోల్ నెక్స్ట్ ఆఫ్టర్ జాయినింగ్ హర్మాన్ ఆర్ సమ్ ఇన్ఫైనైట్ సంథింగ్ యు టోల్డ్, రైట్? ఇన్ఫైనైట్ సొల్యూషన్. ఎక్కడైనా మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రిజైన్ చేస్తున్నారా? Yes, Prashant, I have resigned. I am currently serving notice as well. Okay, great. So, yeah. Okay, అంటే what is your next target? సో నా నెక్స్ట్ టార్గెట్ అంటే టెక్నాలజీలోనే ఇన్ కేస్ మనం AWS ఈ డెవాప్స్ లోనే సొల్యూషన్ వాంట్ టు బికమ్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ నీడ్ టు హ్యాండిల్ మల్టిపుల్ hybrid cloud providers as well. And also I have to implement security as well, Prashant, in terms of DevSecOps as well. So these are the
my three main goals. ఓకే, ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకర్, లెట్ మీ టెల్ వన్ యూస్ కేస్. మనకి మార్కెట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా మందికి, స్టూడెంట్స్కి ఉంటుంది. పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా ఉంటారు. Yeah. వాళ్ళకి లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది, ఇండస్ట్రీలోకి రావాలి. లేదు, నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా నేను మన సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళ నచ్చిన డొమైన్లో, నాట్ ఓన్లీ డెవాప్స్ పర్స్పెక్టివ్లో, వాళ్ళకి నచ్చిన డొమైన్లోకి వాళ్ళు స్విచ్ అవ్వాలనుకుంటున్నారు. నీ ఎక్స్పీరియన్స్, నువ్వు ఫేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్లో అంటే వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇవ్వగలవు వాళ్ళకి? Yeah. So actually, Prashant, it is a right time to invest on education or in trainings, not on pubs and not on events. So మనం కొంచెం టైం కాన్సన్ట్రేటెడ్ గా ఉండి మన ఇన్వెస్ట్మెంట్ అనేది మన ట్రైనింగ్ కోర్సెస్ మీద ఉంటే వీ కెన్ అబ్సల్యూట్లీ గెట్ ఎన్ సక్సెస్. అండ్ మోస్ట్ ఓవర్ ప్రశాంత్, కంపేర్డ్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్, దే విల్ బి ప్రొవైడింగ్ ఓన్లీ సమ్ సర్టెన్ వ్యాలిడిటీ డేట్. మీరు ఏదైనా కోర్స్ లో జాయిన్ అయితే ఆ కోర్స్ అనేది 1 year ఉంటుంది, లేకపోతే 2 years ఉంటుంది. బట్ మీరు ప్రొవైడ్ చేసే కంటెంట్ తో మాత్రం ఇట్ విల్ బి ద లాంగ్, ఇట్స్ అ లాంగ్ టైమ్, లైఫ్ లాంగ్. అండ్ ఆల్సో మీరు ఏదైనా న్యూ మోడల్ యాడ్ చేసినప్పుడు కూడా అది బ్యాచ్ కూడా ఇవ్వడం అనేది ఇట్స్ అన్ ఇప్పుడు మీ బ్యాచ్ లో మీరు గమనించి ఉంటారు, లాస్ట్ ఇయర్ మనం గిటబ్ యాక్షన్స్ యాడ్ చేయలేదు. ఇప్పుడు మన ఫ్రీ సిరీస్ పెట్టి ప్రతి ఒక్కరికి గిటబ్ యాక్షన్స్ విత్ ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ ఫ్రీగా చేసాం. అవును, ఓకే. సో సజెషన్ ఏంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఏం లేదు ప్రశాంత్, జస్ట్ ఈవెన్ మన ఛానల్లో ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంది. సో దట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. సో మనం మంత్లీ ఇంత పే చేసుకుంటే కూడా మనం లైవ్ అటెండ్ కావచ్చు. బికాస్ మనం జస్ట్ ఒక 3 hours అనేది మన 24 hours లో కేటాయిస్తే వీ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్ ప్రశాంత్. ఇప్పుడు అట్లా కాదు, అంటే ఇప్పుడు అలా డ్రీమ్ ని వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకుంటున్నారు. ఓకే, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? అంటే కెరీర్ లో ఇప్పుడు ఐటీకి రావాలని అనుకుంటే వాళ్ళు డైలీ ఎలా కష్టపడాలి, ఎలా అంటే ఛాలెంజెస్? ఎస్ ప్రశాంత్. సో యాక్చువల్ గా నేను మన ట్రైనింగ్ సెక్షన్ లో గమనించింది ఏంటంటే, కోర్సెస్ ఎవరైనా చెప్తారు అండ్ ట్రైనింగ్ ఎవరైనా ఇస్తారు, బట్ హౌ టు మేనేజ్ ద థింగ్స్ వెన్ యూ గెట్ ఇన్ టు ద జాబ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది నాకు బాగా నచ్చింది ప్రశాంత్. ఇన్ కేస్ మనం ఒక ఆర్గనైజేషన్ లోకి వెళ్తే ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, వర్క్ అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనము ఎంత డెలివరబిలిటీగా ఉండాలి, ఎంత అకౌంటబిలిటీగా అనేది. Even I am working, but I have learned few things from you as well, Prashant, whenever you are teaching the classes. So మీకు ఇది కూడా చాలా అడ్వాంటేజ్. ఈవెన్ నాన్ ఐటీ పర్సన్స్ కూడా ఐటీలోకి వచ్చినప్పుడు సో ఇలా ఉంటుందా, ఇలా జరుగుతా అనే ఆ పాయింట్స్ అతని బ్రెయిన్ లోకి వెళ్తే he can easily adapt to that environment or to that workplace. So he can easily deliver the work, even it is new to him. సో అది. బట్ ఇంకా అదర్ పర్స్పెక్టివ్ ఏంటంటే, జస్ట్ మనం టైం అనేది కేటాయించాలి ప్రశాంత్, మస్ట్ అండ్ షుడ్ గా, అండ్ ప్రాక్టీస్ యాజ్ వెల్. అండ్ క్లాసెస్ కూడా అసలు నెవర్ మిస్. బికాస్ లైవ్ క్లాసెస్ లో మనం ఎంత కాన్సన్ట్రేట్ గా వింటామో, నార్మల్ రికార్డింగ్స్ అప్పుడు కొంచెం ఇట్స్ మిస్సింగ్, కొంచెం ఒక 2-3% అయినా మిస్ అయి ఉంటుంది. బట్ మెయిన్ యూ హ్యావ్ టు కీప్ లైక్ దట్, యూ నీడ్ టు అటెండ్ దట్ లైవ్ సెషన్స్ 100% and practice as much as you can. And you can use that career blocks, right, as well, and also scenario playgrounds as well. That's it. ఇంకా వేరే కెరియర్ మనకి సినారియో ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, బట్ దే డోంట్ ప్రొవైడ్ హిస్టరీ, రైట్? బట్ మనకి మాత్రం ఇట్ విల్ బి ప్రొవైడ్ ద హిస్టరీ అండ్ ఇట్ విల్ బి స్టే ఫర్ ద లాంగ్ టైమ్. సో మనం ఎంత అంటే ఇంప్రూవ్ అయ్యామనేది మనకి రియల్ టైం తెలుస్తుంది, అండ్ ఇట్స్ అన్ రియల్ వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ. అలానే శంకర్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కాల్స్ తక్కువ ఉంటాయి అంటారు. మీరు అంతా అరౌండ్ 3.5 years అయితే చెప్పినట్టున్నారు, 3.5 years ఎక్స్పీరియన్స్ ఉందని. మీకు ఇన్ని కాల్స్ ఎలా, అంటే మీరు మన పోర్టల్ ఏదైనా అప్లై చేశారు లేదా, నౌకరీ, లింక్డ్ఇన్ లో మీరు కూడా ఓన్గా ఎలా, అంటే మీకు ఎలా ఇన్ని కాల్స్ వస్తున్నాయి? చాలా మంది, కొంతమంది మా కాల్స్ ఇంకా రెజ్యూమ్ సెర్చ్ చేయండి, రెజ్యూమ్ లో మాకు ఇంకా మంచి పాయింట్స్ పెట్టాలా లేకపోతే ఎటువంటి అడుగుతుంటారు. మీరు కాల్స్ ని ఎలా జనరేట్ చేసుకోగలిగారు బాగా? సో యాక్చువల్లీ మనకి కెరియర్ సైట్ అందులో కూడా నేను అప్లై చేస్తుండే ప్రశాంత్, ఇది మన జాబ్ పోర్టల్, మన జాబ్ పోర్టల్ లో కూడా. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను నౌకరీ కూడా. సో మోస్ట్లీ నేను చేసేది ఏంటంటే, నా ప్రొఫైల్ ని 100% కంప్లీట్ చేయడం, ప్లస్ అందులో మంచి కీవర్డ్స్ ని ఇంక్లూడ్ చేయడం. నెక్స్ట్ అనేది రెజ్యూమ్ అనేది డైలీ అప్డేట్ చేయడం. సో నేను ప్రతి రోజు
ఈవెన్ ఫ్రమ్ మండే టు సండే 7 లోపలే, ఈవెన్ 6:30 to 7 అంటే మధ్య మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అప్పుడు చేస్తుండే. ఏదో ఒక కీవర్డ్ యాడ్ చేయడం, దాన్ని రిమూవ్ చేయడం, అట్లా ఫ్రెష్ గా. ప్లస్ మనకి ఆ నౌకరీ పోర్టల్లో కూడా మనకి 1 month కంప్లీట్ అయ్యంలోనే అది అలానే ఉంటది. సో అందులో కూడా మీరు కొన్ని చేంజెస్ చేస్తే వీక్లీకి ఒకసారి అయినా కానీ, సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు గెట్ యువర్ మాక్సిమం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ నువ్వు నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకపోయినా కానీ అక్కడ నువ్వు సర్వింగ్ నోటీస్ అని పెట్టి ఒక 20 days ఇచ్చావంటే నీకు ఆటోమేటిక్ గా కాల్స్ అనేవి వస్తాయి. సో నువ్వు ఇలా కూడా ఆప్షన్ ఉంటుంది. అవును. సో నువ్వు ఈ విధంగా కూడా రియల్ టైమ్ లో ఇంటర్వ్యూస్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలా అటెండ్ అయినప్పుడు కూడా ఒక 3-4 అటెండ్ అయితే నీకు అసలు మాక్సిమం సినారియో అర్థమవుతుంది. వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనం అసలు నా దగ్గర ఏం మిస్ అవుతుంది, నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలని. సో వన్స్ యూ గెయిన్ దట్ కాన్ఫిడెన్స్, యూ కెన్ ఈజీ క్రాక్ దట్ నెక్స్ట్ ఆపర్చునిటీస్. ప్రశాంత్. ఓకే, అండర్స్టూడ్. ఓకే శంకర్, మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కాబట్టి థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ మన వెరీ షార్ట్ టర్మ్ లోనే మనకి ఇంత గ్రోత్ ఛాన్స్ అవకాశం ఇచ్చారు. స్టూడెంట్స్ విత్ ఇన్ 1 year 1.5 year లోనే 30,000 క్రాస్ అయ్యాం. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు హెచ్ఆర్ కాల్ చేస్తున్నారు, హెచ్ఆర్ నుంచి అయితే ఫోన్ వస్తున్నది, డీటెయిల్స్ అడుగుతున్నారు, దాని తర్వాత షెడ్యూల్ అవడం లేదు. అంటే మీ పర్స్పెక్టివ్ లో ఏ రీజన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎందుకు వాళ్ళు షెడ్యూల్ చేయలేదు, ఎలా వీళ్ళు దాన్ని టాక్టిక్ గా హ్యాండిల్ చేస్తే బెటర్? సో యాక్చువల్ నాకు కాల్స్ వచ్చినప్పుడు మెయిన్ గా హెచ్ఆర్ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, నీ దగ్గర లాస్ట్ వర్కింగ్ డే కన్ఫర్మేషన్ మెయిల్ ఉందా, సో అండ్ రిజిగ్నేషన్ మెయిల్ ఉందా అని అడుగుతున్నారు. సో మోస్ట్లీ మనం అది రిజైన్ చేయం కాబట్టి మన దగ్గర ఉండకపోవచ్చు. ఈవెన్ నేను కొన్ని సిచ్యువేషన్ లో ఏం చేశానంటే, ఐ ప్రొవైడ్ మై ఫ్రెండ్ స్క్రీన్ షాట్ యాజ్ వెల్. ప్రశాంత్, మా ఫ్రెండ్ ఎవరైతే రిజైన్ చేశారో, సో నాకు ఇదే లాస్ట్ వర్కింగ్ డే, నా దగ్గర నేను రిజైన్ చేసినట్టు ఇదే కన్ఫర్మేషన్ ఉందని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుండే. దెన్ ఆల్సో దే విల్ బి యాక్సెప్ట్. సో మోస్ట్లీ ఎందుకంటే ఆ హెచ్ఆర్ పర్సన్ అనేది కంపల్సరిగా దే విల్ బి వెరిఫైయింగ్ దోస్ 2 things. నీ దగ్గర లాస్ట్ రెసిగ్నేషన్ ఆర్ రిజైన్ చేసిన మెయిల్ ప్రూఫ్ ఉందా? ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్, దే విల్ బి ఆటోమేటికల్లీ షెడ్యూలింగ్ ది కాల్స్. ప్రశాంత్. ఓకే, అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ దట్ రిసిగ్నేషన్, రైట్, దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ డూ యూ హ్యావ్ పిఎఫ్, డూ యూ హ్యావ్ రియల్లీ బ్యాంక్ స్టేట్మెంట్స్, వర్క్ లొకేషన్ అయి ఉండొచ్చు, లేదంటే మనం మాట్లాడే విధానం, అంటే ఇతను ఖచ్చితంగా ఫేక్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేటా లేదంటే జెన్యూన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేటా, మనం మాట్లాడే విధానంలో అయి ఉండొచ్చు. ఓకే, మనం ప్యాకేజ్ డిమాండ్ చేసే దాన్ని బట్టి అయి ఉండొచ్చు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇనిషియల్ గా కూడా ఫైర్ చేస్తున్నారు. వాళ్ళకి టెక్నికల్ గా తెలియకపోయినా, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ టెరాఫామ్ వర్క్ ఫ్లో, ఆర్ ఎల్స్ వాట్ ఈస్ టెరాఫామ్ మాడ్యూల్స్, ఇలా వాళ్ళకి తెలియకపోయినా కొన్ని క్వశ్చన్లు అడిగి దాని ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. Yes, Prashant. Even they were asking briefly explain yourself in a phone call as well, and also they will deeply asking that where you are using these tools. Like that also they will be asking Prashant. అంటే శంకర్, ఇప్పుడు ఈవెన్ ఒక హెచ్ఆర్ ప్రశాంత్ నన్ను కెన్ యూ సెండ్ యువర్ ఐడి కార్డ్ అని కూడా అడిగింది ప్రశాంత్. ఆఫీస్ ఐడి కార్డ్. ఓకే, ఇప్పుడు మీరు హెచ్ఆర్ ఫోన్ చేసిన తర్వాత ఆ డేటాని మెయింటైన్ చేస్తున్నారా లేదంటే నో ప్రశాంత్, నేను కంపల్సరీగా అసలు నేను ఎక్సెల్ షీట్ లో ట్రాక్ చేస్తున్నాను. అంటే ఏ కంపెనీ నుంచి కాల్ వచ్చింది, హూ ఇస్ దట్ పర్సన్, వాట్ ఈస్ అవర్ ఫోన్ నెంబర్, అండ్ వాట్ ఈస్ ఆఫ్ స్టేటస్, అండ్ స్టేటస్ ఆఫ్ మైన్, whether I have cracked, if cracked how many rounds, if qualified they have released, and also I used to maintain the last working day as well. నేను వాళ్ళకి ఏ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పానని కూడా మెయింటైన్ చేస్తున్నాయి, ఎందుకంటే మళ్ళీ కాల్ చేసినప్పుడు అదే చెప్పాలి కాబట్టి. ఎస్ ప్రశాంత్. అంటే ఎవరైతే మీరు చూస్తున్నారో ఈ పాడ్కాస్ట్, మనకి హెచ్ఆర్లు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ లేదా మెయిల్ వస్తే వాళ్ళ మెయిల్ ఐడి కానీ ఏ డేట్లో వచ్చింది, మనం ఏం చెప్పాము, వాళ్ళు ఏం అడిగారో ఆ హిస్టరీ నోట్ చేసుకొని షెడ్యూల్ చేశారా లేదా, షెడ్యూల్ చేయకపోతే ఒక 2 days తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేయండి. అది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. మన వాళ్ళు ఏం చేస్తారనంటే, అమీర్పేటో లేదంటే మార్తాలి ఈ పీజీల్లో కూర్చొని ఫోను అప్పుడే నైట్ అంతా మేలుకుంటారు కదా, ఇన్స్టాగ్రామ్, అక్కడ నైట్ ఫోన్ మాట్లాడేది తెల్లారి వదిలేస్తున్నారు. ఇంకా ఎవరో ఇప్పుడు మామూలు ఫోన్ చేశారు, అన్ని డీటెయిల్స్ చెప్తారు, ఇంక వదిలేస్తారు. అలా కాదు, ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకున్న
ఎక్స్పీరియన్స్ నేను ఎంతో మంది స్టూడెంట్స్ని మనం ట్రైన్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అది మాత్రం పక్కాగా మీరు చేయగలగాలన్నమాట. ఓకే. ఓకే శంకర్, లెట్ మీ ఆస్క్, కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ థింగ్, Yeah, sure, పర్సనల్ Prashant. థింగ్? Yeah, sure. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనమంతా ఈఎంఐలు, ఏది మంత్లీ మంత్లీ ఈఎంఐలకి వెళ్తుంటుంది, మొబైలో లేదా కారు బైకో. అంటే ఇటువంటి ట్రాప్లో ఏమన్నా నువ్వు అబ్జర్వ్ చేసావా మీ ఫ్రెండ్స్ని, లేకపోతే ఎట్లా? లేదు ప్రశాంత్, యాక్చువల్ గా మా ఫ్రెండ్ సర్కిల్ వచ్చేసి కూడా ఫస్ట్ మన దగ్గర మనీ ఉందంటేనే ఐ కెన్ గో ఫర్ ఇట్. నేను అసలు ఇప్పటివరకు కూడా ఐ నెవర్ చూజ్ ఎనీ ఈఎంఐ ప్రశాంత్. ఏ వస్తువు ఉన్నా కానీ ఇట్స్ అన్ డైరెక్ట్ పేమెంట్ ఓన్లీ. సో ఎందుకంటే మనకి జాబ్ అనేది పీస్ఫుల్ గా ఉండాలా, బెటర్, యూ నీడ్ టు మెయింటైన్ ద బెటర్ వే. మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మోస్ట్లీ. అంతేగాని ఆ ఈఎంఐ పెట్టుకున్న తర్వాత అరే అది పే చేయాలి, దానికి మళ్ళీ మనీ రెడీ చేసుకోవాలి, సో అట్లా మనం డైవర్ట్ అయిపోతాం. సో అసలు తీసుకోవడం ఎందుకు? మనకి ఏమైనా అవసరం ఉంటేనే తీసుకోవాలి కదా. ఈవెన్ యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్, నీకు అది మాక్సిమం ప్రయారిటీని ఇస్తుందా లేదా. ఓకే, దట్స్ ఇట్. అంతెందుకు ప్రశాంత్, నేను మా కొలిగి ఒకళ్ళు ఉన్నారు, అంటే రిలేటివ్, రీసెంట్గానే జాయిన్ అయ్యాడు కంపెనీలో. నెక్స్ట్ మంత్ ఏమో సేల్స్ ఉండే, అందులోనే యాపిల్ 16 Pro తీసుకున్నాడు. ఈవెన్ స్టిల్ ఐఎమ్ యూజింగ్ 18,000 మొబైల్ ప్రశాంత్. అది సో అంతా విత్ ఈఎంఐ. సో అంత అవసరం లేదు కదా ఆ ఏజ్ కి అతనికి. ఈవెన్ ఏమైనా యూజ్ చేస్తారంటే హైపోథెటికల్ గా అంటే నో, నథింగ్. జస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాచ్ చేయడానికి, ప్లస్ మెసెంజర్స్, వాట్సాప్ మెసెంజర్ కి, అంతే, నథింగ్. ఇంకా దేనికి యూజ్ చేయరు కదా. దానికి ఈ స్టేజ్ నుంచే, స్టార్టింగ్ నుంచే దాని ఒక బర్డెన్ గా పెట్టుకొని దాన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకుంటా, ఇట్స్ సీమ్స్ టు బి బ్యాడ్ ఐడియా ప్రశాంత్. మీరు ఒక 4 months నుంచి సెషన్స్ అటెండ్ అవుతున్నారు కదా, ఈవినింగ్ బ్యాచ్ కదా మీరు. ఈ 4 months లో మీరు ఎక్కడన్నా ఆన్ టైం సెషన్ స్టార్ట్ కాకుండా ఎక్కడన్నా మీరు? నో ప్రశాంత్, యాక్చువల్ గా నేను ఎందుకు అడుగుతున్నాను ఇదనంటే, మీరు మే బ్యాచ్, అక్టోబరు, ఆగస్ట్ బ్యాచ్ లో, అంతకుముందు బ్యాచ్ లో ఒక 5 minutes అలా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అలా డిలే అయ్యేది. ఈ బ్యాచెస్ లో ఒక్క రోజు కూడా మనం సెషన్ ని, ఓకే ట్రైనర్ 5 minutes లో వస్తున్నాడు, సెషన్ విల్ స్టార్ట్ ఇన్ 5 minutes, టైం చేంజ్ అవుతుంది, 1 hour ముందు సెషన్ జరుగుతుంది, అలా ఉండదన్నమాట. లెట్ మీ ఆస్క్ శంకర్. యా శంకర్. నో ప్రశ్న, నేనైతే అది అసలు అంటే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఈవెన్ మన క్లాసెస్ 7:30, సో ఇట్ విల్ బి ఆటోమేటికలీ స్టార్ట్ ఆన్ 7:31. దేర్ ఈస్ ఓన్లీ ఎక్సెప్షన్ ఫర్ 1 minute, దట్స్ ఇట్. అంతేగాని రిమైనింగ్ దెర్ ఈస్ నో ఇష్యూ. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్స్ కూడా వాట్సాప్ లో మీకు ఏమైనా డైరెక్ట్ పింగ్ చేసినప్పుడు కూడా, సో వి యూస్ టు గెట్ వెరీ క్విక్లీ ప్రశాంత్. సో దట్స్ హెల్ప్స్ ఎ లాట్ ఫర్ అస్. అండ్ ఇన్ కేస్ మన గ్రూప్ లో కూడా ఏమైనా ఇష్యూ ఉన్నా గానీ, ఈవెన్ నాట్ ఏబుల్ టు ట్రబుల్ షూట్ అయినా గానీ, అవర్ కొలీగ్స్ ఆర్ అవర్ టీమ్ మెంబర్స్ విల్ బి వెరీ యాక్టివ్. మీకు ఎవరు బాగా హెల్ప్ చేసిన ఒక క్యాండిడేట్ పేరు చెప్పు. నేనంటే మోస్ట్లీ ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోలేదు ప్రశాంత్. నేను ఎక్కువ చాట్ జీపీటీనే యూజ్ చేస్తుండే అక్కడ. బట్ వేరే వాళ్ళకి ఇన్ కేస్ పింగ్ చేసినప్పుడు మాత్రం డైరెక్ట్ గా మనం జూమ్ లింక్స్ వాళ్ళు పంపించి అందులో జాయిన్ అయ్యి ట్రబుల్ షూట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈవెన్ వీ కెన్ అడ్రస్ ద ఇష్యూ వాట్ దే ఎగ్జాక్ట్లీ, చాలా ఉన్నాయి అలా. కనెక్ట్ అయ్యారు అట్లా వేరే వాళ్ళకి? నేను కనెక్ట్ కానీ, బట్ ఐ యూస్ టు గివ్ ఆన్సర్స్ ప్రశాంత్. ఏదైనా ఎర్రర్ వస్తే చాట్ లో ఇచ్చారు. చాట్ లో ఇచ్చాను. కానీ వేరే వాళ్ళు కాల్స్ షెడ్యూల్ చేసుకొని చేయడం చూసారంటే. అవును ప్రశాంత్, అంటే నేను జాయిన్ అయ్యాను, బట్ నేను మాత్రం సజెషన్ మాట్లాడలేదు. అవును. ఓకే, అండర్స్టూడ్. గైస్ చూడండి, శంకర్ ఒక స్ట్రగుల్స్ అంటే అతను ప్లాన్డ్ గా ఉన్నాడు, ఫిక్స్ అయిపోయినాడు. నో ఈఎంఐ, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది, నా కెరీర్ ఇలా గ్రో అవ్వాలి, మంచి ప్యాకేజ్తో ఉండాలా, మంచి కంపెనీలో, రెండు కంపెనీ బాగుండాలా, ప్యాకేజ్ బాగుండాలా, అతను మెంటల్ పీస్ఫుల్గా ఉండాలి, మైండ్ సెట్, అంటే మైండ్ డివేషన్స్ అవ్వకుండా. ఇలా ప్రీ ప్లాన్డ్గా ఉంటే మనం బెటర్గా ఏ టెక్నాలజీ నుంచి అయినా, మీరు ఏ టెక్నాలజీకైనా ఈజీగా స్విచ్ అవ్వచ్చు, మంచి కంపెనీలో ప్యాకేజెస్ తెచ్చుకోవచ్చు. ఇలా శంకర్ని మీరు రెఫరెన్స్ లాగా తీసుకొని మీరు ఇదే విధంగా కష్టపడి ఎంతోమంది స్టూడెంట్స్ అప్కమింగ్ బ్యాచెస్లో కానీ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ కానీ హార్ట్ఫుల్గా సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వాలని నా సైడ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఫైనల్ వర్డ్స్ టు అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అండ్ మన స్టూడెంట్స్కి అందరికీ? సో వన్ థింగ్ ప్రశాంత్, సో you can give a time, you can give a maximum time and choose the best one.
బికాస్ మీకు బయట ఇండస్ట్రీలో చాలా ఉంటాయి, బట్ I hope KK Funda is a very best one. So here you can get a lot of resources and lot of things, very well structured career sites and blogs and everything, and very experienced and industry oriented instructors as well. So you will never be thought of any gap here. So I strongly recommended KK Funda. Give the priority when you are in training, and also make sure that you have to attend their classes 100% without missing daily sessions as well. షూర్. థ్యాంక్ యూ శంకర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్. Yes. మీకు ఈ వీడియో కానీ ఇంటూ ఎండ్ చూసి అట్లీస్ట్ ఒక పాయింట్ అయిన వ్యాలిడ్ అనిపిస్తే ట్రై టు షేర్ యువర్ రిలేటివ్స్ హు ఆర్ జెన్యున్లీ ఆస్పైరింగ్ ఫర్ ద డెవాప్స్ అండ్ క్లౌడ్ రిలేటెడ్ టెక్నికల్ స్టఫ్. ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. Once again, thank you, Shankar. All the best for your upcoming pipeline offers also, and even your feature also. If you have any doubt, you can reach out to me. Always I am available, except night 12 to morning 6. Yes, ఓకే, ఏ టైం అయినా నేను ఆ టైంలో ఆఫీస్ కాల్లో ఉన్నా కానీ, ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటా బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ ఆ టైంలో ఎవరికైనా, ప్రతి ఒక్కరికి, నార్మల్ స్టూడెంటే కాదు, నార్మల్గా ఎవరైనా మీకు డెవాప్స్ అండ్ క్లౌడ్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ, ఎందుకంటే మనం జనవరిలో కూడా బ్యాచ్ ప్లాన్ చేస్తున్నాం. జనవరి 25th ఉంది బ్యాచ్. జనవరి 25th బ్యాచ్కి మనం ప్రీవియస్ బ్యాచ్ రికార్డింగ్స్ ముందే ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే స్టూడెంట్కి ఆ వీడియోస్ చూసిన తర్వాత మళ్ళీ లైవ్ సెషన్ అటెండ్ అయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి క్లాస్కి రాకముందే దాని గురించి ఎంక్వైరీ చేసి ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ పెంచుకుంటే ఇంకా బాగుంటుందని మేము ఆ ఫీచర్ను కూడా అప్కమింగ్ బ్యాచ్లో ఇంట్రడ్యూస్ చేసాం. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ శంకర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. Yeah, thank you, Prashant. Thank you so much.